హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది ఇంత మార్నింగ్ వీడియో చేసుకొని. ఇంకోటి ఏంటంటే, జై బాబు, హ్యాపీ బర్త్డే టు యూ అవర్ ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఓల్డ్ వైడ్ ఒక్కడే రాకుమారుడు ఉండాలి, ఆడు మన మహేష్ బాబు గారు అయి ఉండాలి. ఇదైతే ఫ్రాంక్లీ చెప్పేచ్చు అనమాట. ఓకే, వారణాసికి సంబంధించినటువంటి అప్డేటు అని చెప్పి 1వ తారీఖు నుండి మొదలుపెట్టినాం మనం. జక్కన్న మన వాళ్ళకనైతే వినడం అనమాట. ఓకే, అడుగుతున్నారు అప్డేట్ అని ఇచ్చేస్తలే, ఏం కంగారు పడమాకండి, మీరేం బాధపడమాకండి, మామూలు అప్డేట్ ఏంటి మీకు అని చెప్పి మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6కి అయితే ఫస్ట్ మన మహేష్ బాబు గారు పోస్ట్ చేశారు. ఆ తర్వాత వారణాసి మూవీ టీం పోస్ట్ చేసింది. మరి రాజమౌళి గారు పోస్ట్ చేశారా లేదా అనేటటువంటిది నేను చూడలేదు, అప్డేట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇగో ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. మన మహేష్ బాబు గారు గుడ్ లుకింగ్ చాలా బాగుంది అనమాట. అంటే మనం ఎద్దు మీద నంది మీద వచ్చేటటువంటి షాట్ చూసాం, దాంట్లో ఆయన అందాన్ని చూపించలేకపోయారు. లైక్ మొత్తం బ్లడ్ వేసుకొని ఉన్నాడు, సీరియస్గా కనపడుతాడు. అందులో అయితే మనం ఆయన అందాన్ని చూడలేము. సో ఇక్కడైతే ఆయన అందం క్లియర్గా కానొస్తుంది అనమాట. మహేష్ బాబు గారు ఎంత అందంగా కనపడబోతుండు అనేటటువంటిది చూపించారు. ఇంకో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఎదురుగుముల మీద అలా పడుకొని ఉండనమాట. ఈ 2 పోస్టర్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇంకేం రావు ఎక్స్పెక్ట్ చేయమాకండి, రాకూడదు కూడా. ఇక ఇంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎనీవే, థ్యాంక్ యూ. ఈ పోస్టర్స్ కోసం సాయంత్రం 6 దాకా 7 దాకా వెయిట్ చేయకుండా మార్నింగే రిలీజ్ చేశారు. మార్నింగే మా మహేష్ బాబు గారికి బర్త్డే శుభాకాంక్షలు చెప్పినందుకే చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ రుద్ర ఓల్డ్లోకి స్వాగతం అనేటటువంటి క్యాప్షన్ కూడా వీళ్ళైతే ఇచ్చడం జరిగింది. ఓకే, అవి నార్మల్ పోస్టర్స్ కాదు, దీంట్లో కూడా బ్రేక్ డౌన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటి అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి పోస్టర్ చూడండి. ఇది ఆఫ్రికా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే జిరాఫీలు కనపడుతున్నాయి, జీబ్రాస్ కనపడుతున్నాయి అనమాట. అండ్ చాలా క్లియర్గా ఉంది. నీకు ఇందులో ఎలా కనపడుతుంది అనేటటువంటిది నాకు తెలియదు, కానీ ఒకసారి ట్విట్టర్కి వెళ్ళి చూడండి, ఒక లుక్ వేయండి. అందులో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా క్లియర్గా ఐమాక్స్ ఫ్రేమ్లో అయితే కనపడుతుంది. ది ఒడిస్సీ సినిమా గుర్తుందా? మన చెప్పింది కదా క్రిస్టోఫర్ నోలాన్ గారు, ఈ విధంగా మీరు ఫుల్ మూవీ లైక్ రేషియో మీకు ఫుల్ రేషియోలో కావాలి అని అంటే మీరు ఐమాక్స్లోనే చూడగలుగుతారు. ఈ నార్మల్ థియేటర్లో సింగిల్ స్క్రీన్స్లో ఫుల్ రేషియోతో మీరు చూడలేరు అనేటటువంటి విషయాన్ని మన క్రిస్టోఫర్ నోలాన్ గారు ఒడిస్సీ అప్పుడు చెప్పిండు అనమాట. ఎగ్జాక్ట్లీ రేషియో చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే ఐమాక్స్ రేషియో అంటే ఇలా ఉంటుంది అనమాట. 2 పోస్టర్స్ కూడా అంతే ఉన్నాయి. డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి ఆ సైజ్ని బట్టి మనం ఇది ఖచ్చితంగా ఐమాక్స్ రేషియో అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఐమాక్స్ కెమెరాస్తోనే షూటింగ్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ ఐమాక్స్. సో మనం ఐమాక్స్లో చూడాలి అని చెప్పి కలలుగా అంటున్నాం కదా, దానికోసం మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఐమాక్స్ వర్క్స్ కూడా మొదలుపెట్టాడు అనమాట. ఏఎంబి చూసుకున్నట్లయితే ఇంకొన్ని రోజుల్లో ఐమాక్స్ని, ఇంకొన్ని రోజుల్లో కాదు ఎగ్జాక్ట్లీ వారణాసి సినిమా రిలీజ్ టైంకి ఐమాక్స్ని అయితే లాంచ్ చేస్తారనమాట, దాంట్లో డౌటే లేదు. సో ఇది ఐమాక్స్ ఫ్రేమ్స్ అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవి నార్మల్ ఫ్రేమ్స్ కావు. నార్మల్ పోస్టర్ని రిలీజ్ చేయాలంటే ఒక సైజ్ ఉంటుంది, ఫుల్ పోస్టర్ ఉంటుంది, షార్ట్ వీడియో సైజ్ అనమాట. ఆ రేషియో వేరు ఉంటుంది. ఒకవేళ ఇంకా డెప్త్ రిలీజ్ చేయాలంటే ఇంకో పోస్టర్స్ ఉంటాయి. అలా పోస్టర్స్ రిలీజ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ఈ సైజులో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇలానే ఉంటుంది. ఈ సైజు స్క్రీన్లోనే మీరు ఈ ఫుల్ మూవీని చూడగలుగుతారు. ఓన్లీ ఫర్ ఐమాక్స్ కోసం ఈ సినిమా తీస్తున్నాం అనేటటువంటి విషయం జక్కన్న మనకైతే ఈ దీంట్లో క్లియర్గా చూపించేటటువంటి విధానం అదే తప్పుకోవాలన్నమాట. అదొకటే కాదు, ఒకసారి మన మహేష్ బాబు గారిని చూడండి, ఎంత గుడ్ లుకింగ్, చాలా అంటే చాలా బాగుండు. గడ్డమైన హెయిర్ అయినా, నాకు తెలిసి లాంగ్ హెయిర్ అప్పుడెప్పుడో అతిథిలో పెంచినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అతిథిలో కన్నా ఇప్పుడు ఇంకా బాగుండు భయ్య. ఇప్పుడు అతిథి వచ్చి ఆల్మోస్ట్ 12 years అవుతుంది. ఏదైనా ఏజ్ పెరగాలి, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారికి ఏజ్ రివర్స్ అవుతుంది. అతిథిలోనూ బాగుండాలి, కానీ అతిథిలో కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా బాగుండు. ఆ లాంగ్ హెయిర్ ఏంటి అనేటటువంటి అర్థమవుతుంది. మీకైతే మహేష్ బాబు గారు కానొచ్చిండు, నాకైతే వెనక్కి తిరిగి చూస్తున్నటువంటి ముఫాసా సింహం అయితే కానొచ్చింది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ సింహం లాగా అయితే ఉన్నాడు, గర్జించబోతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ జీబ్రాస్ బారిపోతున్నాయి, జిరాఫీస్ కూడా బెదురుతున్నాయి. ఎందుకు బారిపోతున్నాయి? ఎదురుగా అడవికి రాజు అయినటువంటి సింహం ఉంది, అందుకే అవన్నీ పారిపోతున్నాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో తను గ్లోబ్ ట్రోటర్, ప్రపంచం మొత్తం కూడా అన్వేషించేటటువంటి వ్యక్తి, ప్రపంచం మొత్తం కూడా తిరిగేటటువంటి వ్యక్తి, అందుకే ఈ విధంగా ఉంటాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట. రేషియో అయితే చాలా బాగుంది, పిక్చర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. వీటన్నిటికీ మించి మహేష్ బాబు గారు కూడా గుడ్ లుకింగ్, చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా నీట్గా మస్తున్నాడు అనమాట. దానికైతే మనం సలాం కొట్టవచ్చు. జక్కన్న అయితే మన మహేష్ బాబు గారిని చాలా అంటే చాలా అందంగా చూపించబోతుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకా మీరు అంతే అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఇప్పుడు మహేష్ బాబు అంటే మనకు ముందు గుర్తొచ్చేది అందం. మహేష్ బాబు లాగా ఉంటాడురా, మహేష్ బాబు ఎలా ఉంటాడురా, మిల్క్ బాయ్ లాగా ఉంటాడురా. సినిమాలో కూడా మీమ్స్ వస్తాయి. ఎవరైనా సరే అందం ఎవరికి ముందుంది మన హీరోస్లా అంటే మహేష్ బాబు అని అంటారు. ఏ హీరో ఫ్యాన్ అయినా వాడు అందంలో మహేష్ బాబు గారిని కొట్టేవాడు లేడ్రా అనేటటువంటి ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది అనమాట. ఇక్కడ అదే. సో మరి ఆయన అందం అంటారు కదా, ఇంకెంత బాగా చూపించాలి. మన ప్రభాస్ గారిని చూసుకున్నట్లయితే అందరూ రాజు అంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రాయల్ ఫ్యామిలీ, రాజవంశానికి చెందింది. అందుకే మన ప్రభాస్ గారిని మస్తు రాజులాగా చూపించిండు. బాహుబలిలో ఆల్రెడీ మన కళ్యాణ్ రామ్ గారు చెప్పిండు కదా, అసలు రాజు అంటే ఎలానే ఉంటాడేమో అనేటటువంటి రేంజ్లో జక్కన చూపించేసిండు అని చెప్పిండు. అది ఒప్పుకోవాలి ఎవడైనా. సో ప్రభాస్ని చూడగానే రాజు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది, అందుకే రాజులాగా చూపించిండు. కానీ ఇక్కడ మహేష్ బాబుని చూడగానే రాకుమారుడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. రాజు భయంకరంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, కానీ ఆయన కొడుకు చాలా సున్నితంగా ఉంటాడు, చాలా క్యూట్గా ఉంటాడు, నీట్గా ఉంటాడు అనేటటువంటిది. సో అందంలో మా మహేష్ బాబుని కొట్టేది లేదు అనేటటువంటి రేంజ్లో అయితే చూపించను. జూమ్ చేసి చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అనమాట. చాలా నీట్గా, అంటే ఇక మస్తు చూపిస్తారు మహేష్ బాబు గారిని. అందులో అయితే ఆయన కొట్టేలేదు. సినిమాలో మీరు చూడండి, ఏ హీరోయిన్ అయినా సరే ముందు మన హీరోయిన్కే పడిద్ది. మన మహేష్ బాబు గారు నెంబర్ ఆఫ్ సినిమా చూడండి, ఎవరైనా ముందు మహేష్ బాబు పడిపోవాల్సిందే. మన సర్లేరు నీకెవరైనా చాలా సినిమాల్లో హీరోయిన్ ఎంబడబడతారు. అతిథి మూవీలో కూడా అంతే, హీరోయిన్ ఎంబడబడిద్ది. కాకపోతే కొద్దిగా సర్కార్ వారి పాటలో కూడా హీరోయిన్ ముందు పడిపోద్ది. ఇది తన అందానికి అనమాట. ఇవి పోస్టర్లో అయితే దీని డీటెయిల్స్. ఆయన సెకండ్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఎదురు గొంబుల మీద స్టైల్గా అలా పడుకొని ఉంటూ ఏముంది బ్రో ఇందులో అంటే విష్ణుమూర్తి ఎలా పడుకుంటాడు. చాలా సినిమాల్లో మనం చూసాం కదా, కింద అయితే నాకు నాగపడకలు కానొస్తున్నాయి అనమాట. నాగపాములు అయితే కానొస్తున్నాయి. నాగపాములు ఈ విధంగా సింహాసనం వేసి విష్ణుమూర్తిని కూర్చోబెట్టారా అనేటటువంటి రేంజ్లో అయితే మన మహేష్ బాబు ఆ హ్యాండ్ మూమెంట్ అయినా లెగ్ మూమెంట్ అయినా పడుకునేటటువంటి విధానం ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. విష్ణుమూర్తే. సో మన జక్కన్న ఆల్రెడీ మన ఈవెంట్లో చూసుకున్నట్లయితే మహేష్ బాబుని శ్రీరామచంద్రులాగా చూపించబోతున్నా. మీరు ఊహించనంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత రౌద్రంగా ఉంటాడు, మీరు ఊహించినంత సౌమ్యంగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని జక్కన్న ఆల్రెడీ తెలియజేసాడు. ఏది మనకి ఈవెంట్లో. మీరు కూడా ఆలోచించారా, అదేంది జక్కన్న మాకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, శ్రీరాముల్లాగా మహేష్ బాబుని చూపించబోతున్నాను అనేటటువంటిది మాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. అలా సర్ప్రైజ్ ఇవ్వకుండా నువ్వు ముందే రివీల్ చేసినావు, ఇంకేముంది చూడడానికి అని చెప్పి అప్పుడు చాలామంది కామెంట్ చేశారనమాట. సో మనకు తెలియకుండా చాలా క్యారెక్టర్స్లో మహేష్ బాబు గారు అయితే కానరాబోతుండో. ఈ ఫోర్స్ బట్ నాకేం అర్థమైందంటే విష్ణుమూర్తి అవతారంలో కూడా మహేష్ బాబు గారు అయితే ఖచ్చితంగా కానొస్తారు. అండ్ చాలాసార్లు చెప్పిన మహాశివుడు అవతారంలో కనపడబోతుండు, కృష్ణుడు అవతారంలో కనపడబోతుండు, అండ్ ఫైనల్లీ విష్ణుమూర్తి అవతారంలో కూడా నేను మహేష్ బాబుని చూపించబోతున్నాను అనేటటువంటి హింట్ అయితే ఈ పోస్టర్లో మన జక్కన్న ఇచ్చి పడేసిండు. ఇలా ఉంటుంది మన జక్కన్న డీలింగ్. ఆయన పోస్టర్స్ అన్నీ ఇంతే, మీరేం బాధపడమాకండి. మన ప్రియాంక చోప్రా కూడా ఇంతే 2 పోస్టర్స్ రిలీజ్ చేసిండు. చాలా ఏముండదు ఆయన పోస్టర్లో, మీరు పెద్ద ఐడెంటిటీ డీటెయిల్స్ కనుక్కోవాల్సింది, పెద్ద బ్రేక్ డౌన్ చేసుకోవాల్సింది ఏముండవు. కానీ వాటిని మనం ఆలోచించగలగాలన్నమాట. థర్డ్ ఐ అనేటటువంటి ఒకటి ఉంటుంది తెలుసా, మనకి కనపడేది 2. ఇది 3వ కన్నా ఇక్కడ ఉంటుంది తెలిసి ఒకరికి. దాంతో మీరు ఆలోచించగలిగితే మీకు ఇన్డెప్త్ డీటెయిల్స్ కానొస్తాయి అనేటటువంటిది 100% వస్తావా. సో ఈ 2 పోస్టర్స్లో మీకు ఏది నచ్చింది, ఏది బాగా ఎక్కింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ విష్ణుమూర్తి లాగా కూర్చున్నటువంటి పోస్టర్ ఏదైతే ఉందో పిచ్చిగా నచ్చింది. బాధపడమాకండి ఫ్రెండ్స్, బర్త్డే ఈరోజు గ్లిమ్స్ రాలేదు, ఈరోజు టీజర్ రాలేదు, అదే కనీసం మేకింగ్ వీడియో వచ్చినా చాలా అంటే చాలా హ్యాపీ అయ్యే వాళ్ళం కదా మేము అని చెప్పి ఎవరు కూడా బాధపడమాకండి. వెయిట్ చేయండి, సాయంత్రం కల్లా ఇంకేదైనా పోస్టర్ దిగొచ్చు, సాయంత్రం కల్లా ఇంకేదో ఒక అప్డేట్ అయితే రావచ్చు. అది వచ్చిన తర్వాత నేను డెఫినెట్లీ ఒక వీడియోతో మీ ముందు కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తాను చెప్పండి, జక్కన్న అక్కడ వేరే డైరెక్టర్లు కాదు, వేరే డైరెక్టర్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవాడే. మన గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఇదే పరిస్థితి. జస్ట్ రామ్ చరణ్ అనేది బైక్ మీద ఒక లుక్ రిలీజ్ చేశారు అండ్ గేమ్ చేంజర్ అని చెప్పి ఏదో మోషన్ పోస్టర్ లాంటిది రిలీజ్ చేశారు. ఇంకా ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి. వారణాసికి సంబంధించినటువంటి ఈవెంట్ పెట్టేశారు, అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చేశారు, కాన్సెప్ట్ ఏంది అని చెప్పి చూపించేశారు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఇవాళ శ్రీరామచంద్రుడి అవతారంలో ఉన్నటువంటి మన మహేష్ బాబు గారి ఇమేజ్ లేదా పోస్టర్ వదులుతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రాలేదనమాట. అది సర్ప్రైజ్, అది వస్తుంది, ఈ ఇయర్లోనే వస్తుంది, డౌట్ లేదు. ఈ ఇయర్లోనే వస్తుంది. ఈ ఇయర్లో ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి, లేకపోతే మనకి మరి థియేటర్ దాకా చూపించలేమో. నాకైతే ఆ విషయం తెలియదు. మనం థియేటర్కి వెళ్ళి చూడాలి అని చెప్పి జక్కని అనుకుంటున్నామో. వచ్చాక మట్టికి చాలా అంటే చాలా ఇదిగా ఉంటారు. మీరు ఎంతైతే వెయిట్ చేశారో ఇది బాధే. ఎందుకంటే బర్త్డే రోజు ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినట్టయితే అది రికార్డ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకొని హ్యాపీ బర్త్డే బాబు, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు
బాబులకే బాబు మా మహేష్ బాబు అని చెప్పి నినాదాలు చేయాల్సిన సిచ్యువేషన్. కానీ అలాంటిది ఏమీ లేకుండా దూకుడు సినిమాకి వెళ్ళి సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం అయితే మనకు తగిలింది. ఏమో వెయిట్ చేద్దాం, ఇంకా యూనిక్గా ఇంకా డిఫరెంట్గా ముందు ముందు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తాడు మన జక్కన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే మళ్ళీ కలుగుతుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మహేష్ బాబు గారు. ఎన్నిసార్లు బర్త్డే విషయం చెప్పిన ఆయన మంచితనం గురించి ఇంకా స్పెషల్గా ఇంకో వీడియో చేయమంటే చెప్తాను. అంత మంచోడు ఆయన, ఎందుకంటే ఎటువంటి కాంట్రవర్సీల్లో మాట్లాడు, ఏమీ టంగ్ స్లిప్ కాడు. ఆయన ఎంతోమంది పిల్లలకి ప్రాణం పోసినటువంటి కలియుగ రాముల్లాగా ఆయన అయితే కొలుస్తారనమాట. దాంట్లో అయితే డౌటే లేదు. అండ్ ఈ పోస్టర్స్లో మీకు ఏది నచ్చింది? 2 రిలీజ్ చేశారు కదా, అండ్ మీరు వీటి పట్ల సాటిస్ఫైగా ఉన్నారా, డిసప్పాయింట్మెంట్గా ఉన్నారా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేనైతే కొద్దిగా డిసప్పాయింట్మెంటే, ఎందుకంటే బర్త్డే కదా, ఉత్తప్పుడు మీరు రిలీజ్ చేసినా మేము పట్టించుకోం, అబ్బా సాలరా ఏదో ఒకటి వచ్చిందని అనుకుంటాం. కానీ బర్త్డే అప్పుడు కొద్దిగా మసాలా ఉండాలనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత టాక్సిక్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.